వైట్ డిశ్చార్జ్ ఎక్కువగా అవుతున్నప్పుడు ఏమవుతుంది అంటే, గర్భసంచి లోపలి పొరని ఇది ఎఫెక్ట్ చేస్తుంది. గర్భసంచి లోపలి పొర అనేది గ్రోత్ తక్కువగా ఉంటుంది. ఇంకా బేబీ వచ్చి అతుక్కునే ఛాన్సెస్ కూడా తక్కువగా ఉంటాయి. స్పెర్మ్ అనేది ట్యూబ్‌లోకి వచ్చే ఛాన్సెస్ కూడా తగ్గుతూ ఉంటాయి ఈ ఇన్ఫెక్షన్స్ వల్ల. ఈ ఇన్ఫెక్షన్స్ వలన ట్యూబల్ ఫంక్షన్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. కొన్నిసార్లు ట్యూబల్ బ్లాక్స్ రావచ్చు. కొన్నిసార్లు ఏంటంటే దాని షేప్ అనేది చేంజ్ అవుతుంది. మామూలుగా ట్యూబ్స్‌లో సీలియా ఉంటుంది. సీలియా అంటే హెయిర్ లాంటి స్ట్రక్చర్ ఉంటుందన్నమాట. ఈ స్ట్రక్చర్ వల్లనే మనకు స్పెర్మ్, ఎగ్ ఒక ప్లేస్ దగ్గరికొచ్చి బేబీ ఫార్మ్ అవుతుంది. ఈ ఇన్ఫెక్షన్స్‌లో ఏంటంటే సీలియా అనేది ఎఫెక్ట్ అవుతుంది. అప్పుడు ట్యూబ్స్ ఓపెన్ ఉన్నా కూడా స్పెర్మ్ వచ్చి ఎగ్‌ని కలిసే ఛాన్సెస్ తక్కువుండి కన్సీవ్ అయ్యే ఛాన్సెస్ తక్కువుంటాయి. ఎలాంటి ఇన్ఫెక్షన్స్ ఉంటాయి అంటే అది ట్యూబర్క్యులోసిస్ అయ్యుండొచ్చు, ఎస్టీడీస్ అయ్యుండొచ్చు. ఇలా వైట్ డిశ్చార్జ్ ఎక్కువగా అవుతున్న వాళ్ళు తగిన ట్రీట్మెంట్ తీసుకున్నట్లయితే ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి.